హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నా వెయిట్ లాస్ జర్నీలో భాగంగా శనగపప్పుతో నేను ఒక దోశని ప్రిపేర్ చేసుకుంటున్నానండి. దానికోసం నేను ఓవర్ నైట్ సోక్ చేసుకున్న శనగపప్పుని ఇట్లా మిక్సీ జార్లో తీసుకొని కొద్దిగా అల్లము, 2 పచ్చిమిరకాయలు, కొద్దిగా జీలకర్ర పొడి, తర్వాత జీలకర్ర అయినా యాడ్ చేసుకోవచ్చు అండి, పొడైనా యాడ్ చేసుకోవచ్చు. నాకు జీలకర్ర పొడి అవైలబిలిటీ ఉంది కాబట్టి జీలకర్ర పొడి వేసుకొని సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నానండి. ఇట్లా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని నేను ఒక పాత్రలోకి తీసుకున్నాను. ఇప్పుడైతే నేను స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే ఇది గుడ్ ఫ్యాట్ కాబట్టి ప్రస్తుతానికి నేను వెయిట్ లాస్ అవ్వాలి, ఫ్యాట్తో కట్ చేయాలి కాబట్టి నేను గుడ్ ఫ్యాట్నే తీసుకుంటున్నానండి నా వెయిట్ లాస్ కోసము. ఇప్పుడు దోశను వేస్తున్నాను. ఆల్రెడీ తురుము పెట్టుకున్న కొంచెం క్యారెట్ని యాడ్ చేసుకున్నాను. తర్వాత తరిగి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకుంటే కొంచెం టేస్ట్గా ఉంటుంది కదండి, అన్నీ యాడ్ చేసుకుంటే. అందుకు ఇవన్నీ యాడ్ చేసుకొని నేను దోశని ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ దోశతో పాటు నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న డ్రై ఫ్రూట్ జ్యూసు, ఇంకా కొంచెం కీర దోసకాయలు, ఇదే అండి నా డే 2లో నా వెయిట్ లాస్ కోసం నేను తీసుకున్న హై ఫైబర్ ఫుడ్. ఈ ఫుడ్తో ఓన్లీ వెయిట్ లాసే కాదండి, మన స్కిన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు, హెయిర్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.